జమ్మికుంట పట్టణంలో మీడియా సమావేశానికి చేసిన పాత్రికేయ మిత్రులకు అలాగే జిల్లా నుండి వచ్చిన గౌరవ సంఘ జిల్లా అధ్యక్షుడు తాళ్ళపల్లి శ్రీనివాస్ గారికి, డాక్టర్ రాజన్న గారికి, మయన్న గారికి, రమేష్ అన్న గారికి, జగనన్న గారికి, వెంకన్న గారికి, కులంజన్న గారికి, సీనన్న గారికి, ఈ జమ్మికుంట పట్టణానికి సంబంధించిన మా మాజీ సర్పంచి మల్లన్న గారికి, పట్టణ అధ్యక్షులు శంకర్ రమేష్ గారికి, మా గూడెపు సారంగపానన్న గారికి, రాజేశ్వరరావు గారికి, సదన్న గారికి, దిడ్డి రామ్ గారికి, వీరన్న గారికి, నరేష్ గారికి, గౌరవ కౌన్సిలర్లందరికీ, అలాగే కాంగ్రెస్ కార్యకర్త నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో కౌశిక్ రెడ్డి లేక ఇతర టీఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ ఒక బీసీ బిడ్డ అయిన కుండం ప్రభాకర్ అన్నపై ఆయన గౌరవాన్ని కించపరుస్తూ తనపై ఎన్నో అభియోగాలు మోపుతున్నారు. దీని వెనకాల ఒక కుట్ర జరుగుతుంది. అది కేసీఆర్ గారు ఆడిస్తున్న కుట్ర. మరి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకర్ అన్న మీద ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? కేసీఆర్ ఎందుకు చేస్తున్నారు? ఈ కౌశిక్ రెడ్డి ఈ చిన్న చిన్న పిల్లల ముచ్చట కాదు. ఇది కావాల్సుకొని కుండం ప్రభాకర్ గారిని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది? ఇన్ని రోజులు కేసీఆర్ మొత్తం ఎత్తుకొని మోసుకొని వచ్చిండు తెలంగాణ అనుకున్నారు. మరి తెలంగాణ ఎట్లా వచ్చింది? తెలంగాణ ఎట్లా సాధించారు? ఎక్కడ పడితే అక్కడ పార్లమెంటు విషయంలో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు ఏం గొడవ జరిగింది? ఎంతమంది అడ్డుకున్నారు? పేపర్ స్ప్రేలో ఎంతమంది బలైపోయారు? ఇవన్నీ వన్ బై వన్ జరుగుతూ ఉంటే కేసీఆర్ తెలంగాణ విషయంలో అరే ఏం చేయలేదని ప్రజలందరూ గమనిస్తున్న తరుణంలో కుండం ప్రభాకర్ను బదనాం చేయాలని ఇది కేసీఆర్ ఆడిస్తున్న నాటకం. కౌశిక్ రెడ్డి కాదు, ఇంకోడు కాదు, కేవలం కేసీఆరే ఈ డ్రామా. కేసీఆర్ రాసిచ్చిందే ఇక్కడ కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఎవరైనా కూడా చదువుతారు. కుండం ప్రభాకర్ అన్నను బదనాం చేసే కార్యక్రమంలో కేసీఆర్ ఉన్నాడు. ఇది కేసీఆర్ ముచ్చట. అందుకే ఒక బీసీ బిడ్డపై ఈ కుట్రలు జరిగితే ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘం సంబంధించి, బీసీ సంఘం సంబంధించి ఎక్కడ ఊరుకోం, ఎక్కడ ఊళ్ళలో కూడా తిరగనీయమని హెచ్చరిస్తున్నాం. ఒక్కటే విషయం అడుగుతా ఉన్నా, ఈ స్థానిక విషయాలలోకి వస్తే బీసీ లోన్లని, కుల వృత్తులకు 1,00,000 రూపాయల లోన్లని మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు బీసీ లోన్ కోసం ప్రతి ఒక్కరు పాపం తహసీల్దార్ చుట్టూ తిరిగి బీసీ సర్టిఫికేట్ కోసం కూడా వేల రూపాయలలో ఖర్చు పెట్టుకున్నారు. కుల వృత్తుల 1,00,000 రూపాయలు వస్తే నేను బాగుపడతా కావచ్చు, నా కుల వృత్తిని నేను పెంపొందించుకుంటా కావచ్చు అని సర్టిఫికేట్ల కోసం మొత్తం కూడా 6 ఏళ్ళ చుట్టూ తహసీల్దార్ చుట్టూ తిరిగి 2 నుండి 3 వేలు ఖర్చు పెట్టుకొని ఆ బీసీ సర్టిఫికేట్ సంపాదించుకొని బీసీ లోన్కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్ని బీసీ సంబంధించిన వ్యక్తులకు బీసీ లోన్లు వచ్చినాయో మాకు తెలవాలి. ఏ ఊర్లో ఎన్ని ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, మా వచ్చిన లోన్లు కూడా నువ్వు కాజేసావా కౌశిక్ రెడ్డి అని అడుగుతా ఉందా సూటి ప్రశ్న. బీసీ లోన్లు ఎన్ని వచ్చాయి, ఎంతమందికి ఇచ్చావు, ఏ గ్రామాన పెట్టావా లేక మా పేరు చెప్పి దోసుకున్నావా? ఇది తప్పకుండా మీడియా ద్వారా నువ్వు తెలియపరచాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా వీరందరూ కూడా మాట్లాడుతూ ఉన్న సందర్భంలో రియల్గా కూడా చెప్తా ఉన్నాం. గత 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి హుజరాబాద్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు.
ఈటల రాజేందర్ గారు శాసనసభ్యులుగా అధికార పార్టీలు ఉన్నన్ని రోజులు కూడా ఈ మానేరు నుండి ఒక్క ఇసుక లారీ కూడా బయటికి పోవాలి, ఒక్క ఇసుక లారీ కూడా బయటికి పోవాలి. ఉప ఎన్నికల తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి కంప్లీట్గా ఈడికెళ్ళి ఉసుక మాఫియా ఈ ప్రాంతానికి ఎవ్వరికి లేకుండా రానున్న రోజుల్లో ఇల్లు కట్టుకుంటే ఉసుక దొరకలేని పరిస్థితి తీసుకొచ్చింది కౌశిక్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. మా వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు ఆయనకు ఏ పేరు పెట్టాలని. అసలు విషయానికి వస్తే మన అందరం ఓట్లేయడానికి, ఈ ప్రాంత ప్రజలు కూడా ఓట్లేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన అందరూ తెలుసు, మన ఊళ్ళల్లో పెద్దమ్మలు వస్తారు, ఇట్లా 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 కొట్టుకుంటా అంటారు. కొడుతా అంటే మొత్తం రక్తం వస్తూ ఉంటుంది. మనం చూసి అరే వీడు దత్తడు కావచ్చు వీడి అని వేయకపోతే అని బియ్యం ఉన్నోళ్ళు బియ్యం, పైసలు ఉన్నోళ్ళు పైసలు ఎత్తే వాడు తీసుకొని పోయేది. ఎందుకంటే వీడు కొట్టుకుంటే చస్తే ఎట్లా? అదే పద్ధతిలో కౌశిక్ రెడ్డి కూడా ఓట్లు లేకపోతే సస్తాడు కావచ్చు, వాళ్ళ భార్య పిల్లలు కూడా చంపుతాడు కావచ్చు అని పాపం జాలేసి, ఎందుకంటే ఈయన మోసపూరితమైన మాటలతో ఓట్లు దండుకున్నాడు. ఈయన పేరు పెద్దమ్మలోడు, మేము గతంలో పెట్టినాం మళ్ళీ చెప్తున్నాం, పెద్దమ్మలోడు తన పేరు. కౌశిక్ రెడ్డి పేరు పెద్దమ్మలోడు. ప్రభాకర్ అన్నకు పేరు పెట్టే స్థాయిలో ఉన్నామనే కౌశిక్ రెడ్డి. రానున్న రోజుల్లో ఏమైనా పున్నం ప్రభాకర్ అన్న పైన కావచ్చు, రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు, సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఒక ఫ్లిక్ తయారు చేసి తనకిష్టం వచ్చిన విధంగా పోస్ట్ చేసి దాన్ని షేర్ చేస్తూ ఉన్నాడు. మాకు కూడా అవన్నీ షేర్ చేయవచ్చు, మాకు కూడా తయారు చేయవచ్చు. నువ్వు ఏమేమి అవినీతి చేసినావు, ఏమేమి అక్రమాలు చేసినావు, ఎవరెవరిని ఎట్లా వాడుకున్నావు, చాలా విషయాలున్నాయి. ఒక్క రోజు చెప్తాడు నీ గురించి చాలా విషయాలున్నాయి. నీ నోరు కట్టడి చేసుకోకపోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ గ్రామాలలో నేను తిరగనీయం. నీ అవినీతి అక్రమాల గురించి మా మాయన్న గతంలో ఈ జాబ్ల గురించి మాట్లాడిండు, చాలామంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడిండు. నీ అవినీతి అక్రమాలు 1 by 1 చట్టపరమైన చర్య తీసుకున్నట్టుగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదములు.